వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ భీమవరం పర్యటన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. చలో భీమవరం పోస్టర్ను ఆవిష్కరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు ఆక్వా రైతులను గాలి కొదిలేశారని మండిపడ్డారు. ఆక్వా రైతులకు భరోసా కల్పించడానికి వైఎస్ జగన్ భీమవరం వస్తున్నారని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆక్వా రైతులకు సంబంధించి కూడా ఇప్పటికే చూస్తే కనుక సిండికేట్ల మాఫియాతో దగాపడ్డటువంటి రైతాంగానికి అండగా ఉండేందుకు కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా భీమవరం పర్యటన చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నియోజకవర్గాల్లో కూడా సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా రీజనల్ కోఆర్డినేటర్ మరియు జిల్లాధీశులు పాల్గొన్నారు. ఆయనతో మాట్లాడి ప్రయత్నిద్దాం. రీజనల్ కోఆర్డినేటర్ అమర్నాథ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? గతంలో ఇప్పుడు రైతులకు సంబంధించి మీ హయాంలో రోడ్డెక్కిన పరిస్థితులు లేవు. ఇప్పుడు చూస్తే ఏకంగా రోడ్లెక్కి పిండికి సంబంధించినటువంటి అయితే మేతకు సంబంధించి కట్టలు తగలబెట్టారు. రోడ్డు మీదే ఆక్వాకి సంబంధించిన పంటను కూడా పారబోసిన నిరసన తెలిపారు. అయినా కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కొట్టలేదు. ఏం చూస్తారు అసలు? ఒకటి, ఎప్పుడు కూడా ప్రభుత్వం వ్యవసాయం పట్ల, అది ఏ వ్యవసాయం అయినా రైతుల పట్ల నిలబడాలి తప్ప ఎప్పుడు కూడా పెట్టుబడిదారుల వైపు నిలబడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఈరోజు ఆక్వా రంగం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి రంగం. దాని మీద దాదాపు 3 లక్షల మంది రైతులు ఆధారపడి ఉన్నటువంటి రంగం. దాదాపు 4 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతున్నటువంటి రంగం. ప్లస్ రెండోది, రాష్ట్రం నుంచి దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఎగుమతులు జరిగేటువంటి రంగం. సో అటువంటిది రైతుల పక్షాన్ని 3 లక్షల మంది రైతుల పక్షాన్ని నిలబడతావా, లేకపోతే ఒక 5 కంపెనీల పక్షాన్ని నిలబడతావా అనేటువంటి ఆలోచన ఎప్పుడన్నా ఏ నాయకుడికన్నా వచ్చినప్పుడు ఆబ్వియస్గా 3 లక్షల మంది రైతుల పక్షాన్ని నిలబడాలనేటువంటిది ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఈ 5-6 కంపెనీల వాళ్ళు ఉంటే చాలు, ఆ కార్టెల్ ఏం చెప్తే అది నేను చేస్తాను, రైతులు నష్టపోయినా పర్వాలేదు, వాళ్ళు అన్యాయం అయిపోయినా పర్వాలేదు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నా పర్వాలేదు అనేటువంటి ధోరణి ఈరోజు ప్రభుత్వంలో కనబడతా ఉంది. ఇది ఒక్క ఈ రంగమే కాదు, అది టొబాకో కానివ్వండి, లేకపోతే ఇది కానివ్వండి, వరి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఏది తీసుకున్నా సరే ఈరోజు రైతులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన, వ్యవసాయం అనేటువంటిది దండగా అనేటువంటిది ఆయన విధానం ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉన్నాడు ఆయన. సో ఈరోజు ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ప్రజలు బాధపడుతూ ఉన్నారు. కానీ ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు వారి పక్షాన్ని నిలబడతారు, ధైర్యాన్ని ఇస్తారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు అనేటువంటి నమ్మకం రైతుల్లో ఉంది. కాబట్టి వారు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే రేపు 15వ తారీఖున భీమవరం వస్తూ ఉన్నారు. లక్షలాది మంది ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతాంగానికి భరోసానిస్తారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారు. ఈ 40 సంవత్సరాల ఆక్వా చరిత్రలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు చూసాం, లేదు అప్ అండ్ డౌన్ చూసాం. కానీ ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల సంక్షోభాన్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యవసాయ రంగంగా ఉన్నటువంటి ఆక్వా రంగాన్ని ఏ ప్రభుత్వం గుర్తించలా. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. సబ్సిడీ ద్వారా కరెంట్ ఇవ్వడం కానీ, అప్సడా లాంటి చట్టం తీసుకుని ప్రభుత్వ అజమాయిషీలో ఉండేలాగా ఆక్వా రంగాన్ని నిలబెట్టారు. అలాగే రైతుకు కావాల్సినటువంటి సహకారము అన్ని రకాలుగా అందించటం, భారతదేశంలోనే పెద్ద యూనివర్సిటీ ఆక్వా యూనివర్సిటీ తీసుకొచ్చి కొత్త పరిజ్ఞానానికి ఈ ఆక్వా రంగానికి చేయూత ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 40 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి రోడ్డు మీద రీలు పడేసినటువంటి సందర్భం ఓన్లీ ఈ ప్రభుత్వంలోనే ఏర్పడింది. ఫీడ్ కంపెనీలు, ప్రొక్యూర్మెంట్ కంపెనీలు, హ్యాచరీలు, ఆ అవసరమైన మెడికల్ కంపెనీలు కూడా చంద్రబాబు నాయుడు గారి ఒక కులానికి సంబంధించినటువంటి కంపెనీలు. ఇవన్నీ ఏమైనా రైతు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వినేవారు. ఇప్పుడు ఈ ఫీడ్ ప్యాంట్లు ఏదైతే యాచరీ మందుల కంపెనీ వాళ్ళు వీళ్ళు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అలాంటప్పుడు ఎలా జరుగుద్ది? జరగదు. అదే సిపిఎఫ్ కంపెనీ అనేది కొన్ని లక్షల కోట్లు టర్నోవర్ ఉన్నటువంటి ఫీడ్ కంపెనీ. అది ఇవాళ ఎలాగైతే పెంచగలిగారో ఆ రోజు ₹6.85 పెంచితే వాళ్ళ ఫీడ్ బ్యాన్ చేస్తామని అఫ్టర్ నుంచి వాళ్ళకి జీవో ఇష్యూ చేస్తే వాళ్ళు 24 గంటల్లో థాయిలాండ్ నుంచి గన్నవరం చేరి రైతులను అడగండి, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల సమక్షంలోనే మీటింగ్ పెట్టి ఇమీడియట్గా ₹6.85 తగ్గించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇప్పుడు మీరు ఎందుకు తగ్గించలేకపోతున్నారు? ఒకవైపు ఫీడ్ సిండికేట్ సంబంధించినటువంటి సిండికేట్ మాఫియా చేతుల్లో కూడా కూటమి ప్రభుత్వం కీలుబొమ్మగా మారింది. క్షేత్రస్థాయిలో కూడా వచ్చినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా భీమవరం పర్యటించి రైతులకు సంబంధించినట్టు అండగా ఉండడంతో పాటు ప్రభుత్వం మెడలు కూడా వంచే విధంగా కూడా చర్యలు చేపడతారని చెప్పి ఉన్నటువంటి నాయకులు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ శంకర్తో రాజు, సాక్షి, తాడేపల్లిగూడెం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.